అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా క్యాబేజీ టమాటా కర్రీ అయితే చేసుకుందాం. ముందుగా క్యాబేజీని తీసుకొని సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి పోపు కొంచెం వేగిన తర్వాత మనం తరిగి పక్కన పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా ఆయిల్లో వేసుకొని, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే చివర్లో మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసాక ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటాలోని పచ్చివాసన పోయే వరకు అయితే మనం కొంచెం సేపు వేపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత తీసి చూడండి. టమాటా మనకి ఇలా మెత్తగా అయితే మగ్గిపోవాలి. మనకు చుట్టూ ఆయిల్ అనేది కూడా కొంచెం రిలీజ్ అవ్వాలి. అప్పుడు మనకి బాగా మగ్గిపోయినట్లు. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఉప్పు కారం కూడా ఒకసారి ఇప్పుడు చూసి వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఇందులో ధనియా పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే వేయలేదు. ఇలానే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ ఎలా ఉందనేది కూడా చెప్పండి. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.